యేసుక్రీస్తు ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటల్ని బట్టి నడుచుకోవాలి. ఆ మాటలు బట్టి ఎలా నడుచుకోవాలి? ఇప్పుడు ఎవడైతే యేసునామములో ప్రవచనం చెప్తున్నాను అంటున్నాడో, ఎవడైతే యేసునామములో దయ్యాలను వెళ్ళగొడుతున్నానని అంటున్నాడో, ఎవడైతే అద్భుతాలు చేస్తున్నానంటున్నాడో అలాంటి వాళ్ళను వదిలేసి రావాలి. వాడు చెప్పే పచ్చి అబద్ధాలని నమ్ముతూ 100 మంది 1000 మంది ఉన్నారనుకో, వాళ్ళని ఎవరిని పట్టుకోలేరు. వాడిని పట్టుకోలేమనిగా పట్టుకోలేము. ఎందుకు? గొర్రెలు 1000 మంది ఉన్నాయి. నా ముందు 1000 మంది గొర్రెలు, 1,00,000 మంది గొర్రెలు ఉన్నప్పుడు ఈ గొర్రెలు వింటున్నాయి కదా. నేను అబద్ధమే చెప్తే ఇంతమంది వస్తుందా? నా దగ్గర అబద్ధమే ఉంటే ఇంతమంది సంఘం అవుతుందా? అది ఆయన ప్రామాణికం అనమాట. ఆయన ప్రామాణికం వాక్యం కాదు. ఆయన ప్రామాణికం వాక్యం కాదు. ఆయన ప్రామాణికం ఏంటో తెలుసా? ఇంతమంది గొర్రెలు ఉండగా నేను చెప్పేది అబద్ధం అంటే నేనెట్లా నమ్ముతా? ఇంతమంది వస్తున్నారు, గొర్రెల్లా తల ఊపుతున్నారు ఇక్కడ కూర్చొని అని చెప్పేసి అతని కాన్ఫిడెన్స్, అతని ప్రామాణికం అట్లుంది. सबसे प्यारा सबसे अलग और सबसे मीठा उसका वचन सबसे భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో ఉండువాడైనటువంటి ఆ దేవదేవునికి మన కొరకు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించినటువంటి మన కనతండ్రి అయినటువంటి ఆ దేవదేవునికి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే పరిశుద్ధాత్మ సహాయముతోనే వేవేల స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. అదేవిధముగా ఆయన మాటలు వింటున్న దాన్ని జాగ్రత్తగా చూసుకొని వాటి ప్రకారంగా బ్రతకాలి అనే ఆలోచన కలిగి వచ్చి కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొన్ని విషయాలు జాగ్రత్తగా మనం ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. క్రైస్తవులుగా మనం చేస్తున్నటువంటి ప్రయత్నం ప్రతి ఆదివారం, అలాగే మధ్య మధ్యలో కూడా కూడుకోవటం, సెమినార్లు, అనేక మీటింగ్స్ మనం చేయటం ఎందుకు అనంటే ఈ లోకంలో జాగ్రత్తగా బ్రతకటం కోసం, ఈ లోకంలో పద్ధతిగా బ్రతకటం కోసం, ఈ లోకంలో కరాఖండిగా ఖచ్చితత్వంతో బ్రతకటం కోసం. అవునా కదా? జాగ్రత్తగా విందాం. ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం, ఈ లోకంలో కూడా నీతి నిజాయితీగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు, యేసుక్రీస్తును నమ్మకుండా కూడా నీతి నిజాయితీగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారంటారా లేరంటారా? చెప్పండి, యథార్థంగా చెప్పండి. మీరు ఉన్నారు కదా? అక్కడక్కడ స్ట్రిక్ట్ ఆఫీసర్ లంచం తీసుకోడు, చాలా పటిష్టంగా పనిచేస్తుంటాడు అని మనం వింటుంటామా లేదా? చాలా చోట్ల ఉన్నారు. చాలా జాగ్రత్తగా, చాలా పద్ధతిగా, ఇట్ మీన్స్ నీతి నిజాయితీగా తన డ్యూటీ తాను చేస్తూ బ్రతుకుతున్నటువంటి వాళ్ళు లోకంలో చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళు పరలోకం పోతారా? వాళ్ళు పరలోకం పోతారా? చెప్పండి ఒకసారి. వాళ్ళు పరలోకం పోతారా? పోరు అనేది మీ ఆన్సర్ అయితే ఎందుకు పోరు అని అంటే, చాలా జాగ్రత్తగా డైరెక్ట్ ఇక్కడి నుంచి హైదరాబాద్ లో ఉన్నటువంటి MGBS బస్ స్టాండ్కే వెళ్ళి సరాసరి పద్ధతిగా టికెట్ తీసుకొని కొన్ని బస్సుల్లో టికెట్ బయట తీసుకుంటారు. అవునా కదా? అక్కడే బస్ స్టాండ్ లో టికెట్ తీసుకొని నువ్వు బస్సు ఎక్కి కూర్చున్నావు, చాలా పద్ధతిగా కూర్చున్నావు. ఎక్కడికి వెళ్ళాలని టికెట్ తీసుకున్నావో అక్కడికి వెళ్ళిపోతావా? కరీంనగర్ టికెట్ తీసుకున్నావు, వరంగల్ బస్ ఎక్కినావు అనుకో, ఎక్కడికి పోతావు? వరంగల్లో పోతావు. అంతా బానే ఉందిగా, చాలా పద్ధతిగా నీతిగా నేను టికెట్ తీసుకున్నాను కదా అని అంటే రూట్ మారింది. ఏం మారింది? రూట్ మారింది. అవునా కదా? ఏ బస్సు ఎక్కాలి? అక్కడికి వెళ్ళే బస్సే ఎక్కాలి. అవునా కదా? పరలోకం వెళ్ళే బస్సు ఎక్కాలి. ఇప్పుడు పరలోకం వెళ్ళే బస్సు ఏంటిది? కరీంనగర్ వెళ్ళే బస్సు ఎక్కితేనే పోతాడు. ఇప్పుడు మనం పోవాల్సింది పరలోకం, నిత్య జీవం మనకు రావాలి, పరలోకం మనం పోవాలి, దేవుడి దగ్గరికి మనం పోవాలి. దేవుడి దగ్గరికి తీసుకెళ్లే బస్సు ఏంటి చెప్పు? అంతే కదా? యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడు? నేనే మార్గం, నా ద్వారా తప్ప ఎప్పుడు కూడా రాడు అని చెప్పిన తర్వాత నువ్వు వస్తే గిస్తే ఎక్కడికి రావాలి? క్రీస్తు దగ్గరికి రావాలి. క్రీస్తు దగ్గర కొన్ని కొలతలు ఉన్నాయి, విలువలు ఉన్నాయి, వాటిని అనుసరించాలని ప్రకారంగా. ఇప్పుడు ఈ లోకంలో మనం అనుకునేటటువంటి నీతి ఎలా ఉంటుంది అంటే, అది మానవ నీతి, దైవనీతి కాదు, అది మానవ నీతి. తనకు తెలిసిన నీతి ప్రకారంగా, తనకు ఏదైతే నీతి అని తెలుసో దాని ప్రకారంగా బ్రతుకుతుంటాడు. కానీ అది దేవుని ముద్ర పెడితే నువ్వు అనుకున్న నీతికి, దేవుడు పెట్టిన నీతికి సెట్ అవుతుందా? సెట్ అవ్వట్లేదు, అవదు అని అన్నప్పుడు నువ్వెవరు? పాపి కిందికే కదా లెక్క. పాపి కిందికే కదా లెక్క. అందుకోసమే పోవు. ఎందుకు పోవు అంటే, నిజంగా నువ్వు నీతి నిజాయితీగా బ్రతికితే 100% పోతావు, పరలోకం పోతావు. కానీ దేవుడు ఏర్పాటు చేసిన నీతి విలువలు, నీతి లెక్కలు నీకు తెలుసా?
ఈ ప్రపంచంలో ఏ మానవుడికి ఏ మానవాళికి తెలియదు గనుకనే దేవుడు ఆ విలువలని ప్రజానికానికి చెప్పటం కోసమని తన ప్రియ కుమారుడైన యేసును ఈ లోకానికి పంపించాడు. అందుకోసమే మనం అందరం ఎక్కడికి వెళ్ళాలి? యేసు ప్రభు దగ్గరికే వెళ్ళాలి. అది పరలోకానికి వెళ్ళేటటువంటి జ్ఞానానికి పేటెంట్ రైట్స్ ఓన్లీ ఎవరికి ఉంది? యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఉంది. ఆయన దగ్గర మాత్రమే ఉంది. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెప్పాడు తెలుసా? పేటెంట్ రైట్స్ ఎవరు? యేసు ప్రభువా పరలోకం వెళ్ళేది ఎవరు, నిత్య జీవం పొందుకునేటటువంటి వాడు ఎవరు అని చెప్పేసి ఆయనను మనం అడిగామే అనుకో, ఆయన సరాసరి సూటిగా చెప్పినటువంటి మాట ఒక్కసారి మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చదువుతారా? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు. ప్రవేశింపడు ప్రవేశింపడు అవునా? ఏమిటి అర్థమవుతుందా? ఈరోజు క్రైస్తవులలో ఇప్పుడు ప్రభువా ప్రభువా ప్రభు అని పిలిచేది ఎవరు? అన్యుడా క్రైస్తవుడా? క్రైస్తవుడే కదా. ప్రభువా 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 ప్రభు అని పిలుస్తున్నటువంటి ఏ క్రైస్తవుడు పరలోక రాజ్యంలోనికి చేరడట. అవునా? అంతేనా కదా. మరి ఎవరు చేరుతారు ప్రభువా అని అడిగితే నెక్స్ట్ లైన్, పరలోకమందున్న నా తండ్రి, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేసేవాడే అలా చేసేవాడే ప్రవేశించును. వండర్ఫుల్ మాట కదా. మరి అలా చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు, చెయ్యనటువంటి వాళ్ళు ఎవరు ప్రభువా అని కూడా ఇంకొక మాట మనం అడుగుదాం. అవునా కదా. అడిగితే కంటిన్యూషన్ చదవండి. ఆ దినమందు అంటే ఏ దినమందు? ఏ దినమందు? ఆ దినమందు అంటే ఏ దినమందు? ఏ దినము గురించి యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడుతూ ఉన్నాడు? ఏ దినము గురించి యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడుతున్నాడు అంటే తీర్పు దినం, ఫైనల్ జడ్జిమెంట్ డే. అవునా? ఫైనల్ జడ్జిమెంట్ డే రోజు ఆ దినమందు అంటే ఫైనల్ తీర్పు రోజు. ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచనాలు చెప్పినం, మేము ప్రవచించినం, ప్రవచనాలు పలికినం, మేము ప్రవచనాలు పలికినం అంటారట వాళ్ళు. అలాగే నీ నామములో దయ్యములను వెళ్ళగొట్టలేదా? యేసు నామములో గతిస్తున్న దయ్యమా పో అని చెప్పేసి అంటున్నారా లేదా? అదే చెప్తున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు. నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా ప్రభువా? నెక్స్ట్, నీ నామమున అనేకమైన అద్భుతములు చెయ్యలేదా అని చెప్తారట. ఎప్పుడు? ఆ దినమందు జడ్జిమెంట్ రోజు అలా అంటారట. అలా అన్నప్పుడు అప్పుడు అని వాళ్ళు చెప్తారు. అప్పుడు నేను అంటున్నది. నేను అంటే ఎవరు అక్కడ? యేసుక్రీస్తు ప్రభువారు. నేను మిమ్మును ఎన్నడును ఎరగను అంటే, నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను అంటే మీరెవరో కూడా నాకు తెలియదు, మిమ్మల్ని ఎన్నడను ఎరగను. అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండి అని వారితో ఏమర్థమైందండి? ఏమర్థమైంది చెప్పండి ఒకసారి. ఎవరిని ఎల్లగొడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఇప్పుడు ఎవరిని ఎల్లగొడుతున్నాడు? జాగ్రత్త వింటుంది మీరు ఇక్కడ. ఎవరైతే యేసు నామములో నేను ప్రవచిస్తున్నాను అని చెప్పేసి అంటున్నారో, ప్రస్తుత కాలంలో చాలా మంది చెప్తూనే ఉన్నారండి. చాలా మంది, కొంతమంది గద్దిస్తున్నారు. అరే ఇప్పుడు ప్రవచనాలు ఏంట్రా అని చెబుతున్నా కూడా బుద్ధి లేని, సిగ్గు లేని పాస్టర్లు కొంతమంది ఏం చేస్తున్నారు? ప్రవచిస్తున్నారా లేదా? ఇప్పుడు ఈ వచనానికి విలువిస్తారు వాళ్ళు? ఈ వచనాన్ని చదివితే ఏం చెప్తారు వాళ్ళు? ఈ వచనాన్ని చూపిస్తే ఏం చెప్తారు వాళ్ళు? అట్లాంటి వాళ్ళు ప్రవచనాలా? నువ్వెవడో కూడా తెలియదట యేసు ప్రభుకి, నువ్వెవడో కూడా తెలియదట అంటే ఈడెవడు? ప్రస్తుత కాలంలో ఇట్లాంటి బైబిల్లో లేనివి యేసు ప్రభు చేయకూడదు అని చెప్పినవే చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని మనం బాగా నమ్ముతాం. మళ్ళా అసలు క్రైస్తవ్యంలో సమస్య ఎవరిదయ్యానంటే, బాగా వింటే, విశ్వాసులదండి పొరపాటు. అసలు తప్పు ఎవరిది అని అంటే విశ్వాసులది. ఎందుకో తెలుసా? గొర్రె నమ్మినట్టు, ఒక గాడిద నమ్మినట్టు వీళ్ళు నమ్ముతుంటారు వాళ్ళని. వాడు చెప్పే పచ్చి అబద్ధాలని నమ్ముతూ 100 మంది 1000 మంది ఉన్నారు అనుకో, వాళ్ళు ఎవరిని పట్టుకోలేరు. వాడిని పట్టుకోలేము మన, ఇక పట్టుకోలేము. ఎందుకు? గొర్రెలు 1000 మంది ఉన్నాయి, నా ముందు 1000 మంది గొర్రెలు, 1,00,000 మంది గొర్రెలు ఉన్నప్పుడు ఈ గొర్రెలు వింటున్నాయి కదా.
నేను అబద్ధమే చెప్తే ఇంతమంది వస్తుందా? నా దగ్గర అబద్ధమే ఉంటే ఇంతమంది సంఘం అవుతుందా? అది ఆయన ప్రామాణికం అనమాట. ఆయన ప్రామాణికం వాక్యం కాదు. ఆయన ప్రామాణికం వాక్యం కాదు. ఆయన ప్రామాణికం ఏంటో తెలుసా? ఇంతమంది గొర్రెలు ఉండగా నేను చెప్పేది అబద్ధం అని అంటే నేనెట్లా నమ్ముతా? ఇంతమంది వస్తున్నారు, గొర్రెల్లా తల ఊపుతున్నారు ఇక్కడ కూర్చొని అని చెప్పేసి అతని కాన్ఫిడెన్స్, అతని ప్రామాణికం అట్లుంది. ఒకవేళ ఈ గుంపే, ఈ మందే, చెవులు లేని, బ్రెయిన్ లేని, తలకాయ లేని గొర్రెల గుంపు ఆడ ఉంటే ఆ గుంపునే ప్రామాణికంగా తీసుకొని బోధిస్తున్నటువంటి ఓ దొంగ బోధక. ఒకవేళ అదే ప్రామాణికం అని అనుకుంటే అందరు కట్టగట్టి ఎక్కడికి పోవాలి? తిరుపతికి పోవాలి. ఎక్కడికి పోవాలి? ఎందుకు? ఒరే, నీ దగ్గరకు వచ్చేటోడు ప్రతి వారం వాళ్ళే వస్తారు, కానీ అక్కడికి లక్షల మంది ఎవ్రీ డే న్యూ పర్సన్స్, కొత్తోళ్ళు లక్షల మంది రావట్లే అంటే ఇప్పుడు ఈ లెక్కల ప్రకారంగా చూస్తే అదే రైట్ కదా, వాళ్ళది కూడా రైటే కదా. ఇప్పుడు జనాలే ప్రామాణికం అయితే వాళ్ళదే రైట్ కదా. జనాలు కాదు ప్రామాణికం, వాక్యం ప్రామాణికం. వాక్యాన్ని ప్రామాణికమని నువ్వు అంగీకరిస్తే ఎవడైతే ప్రవచనాలు పలుకుతున్నాడో అందులో ది నెంబర్ 1 దొంగ ఎవడు అని అంటే ప్రవీణ్, షారోన్ అనేటటువంటి ఆ దంపతులు ఇద్దరు నెంబర్ 1 దొంగలు అనమాట. ఘరానా మోసగాళ్ళు. వాళ్ళ శిష్యులు ఇంకొకటి తయారయ్యాడు ఇప్పుడు, అమ్మ తేజాట. ఆడ నెంబర్ 2 ఖేడి. 100%. నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను అని అంటే ఈ దొంగలకు చాలా మంది బుద్ధి చెప్తూనే ఉన్నారు. మానొచ్చుగా, వీళ్లకు దిద్దుబాటు అనేది అసహ్యం. ఇప్పటికైనా కళ్ళు తెరవచ్చుగా. ఒరిజినల్కి వెళ్తే మొత్తం యాక్షనే, అక్కడ మొత్తం నటనే. గట్టిగా మాట్లాడినాం అనుకో మనం ఏమంటారు తెలుసా? ఏ ఒక్కనైనా బాగు చేసి ప్రత్యక్షంగా ఒరిజినల్ గా మన దగ్గర చాలా మంది ఉన్నారు కదా. ఈ ఇంట్లోనే ఒక అమ్మాయి ఉంది, అవునా కదా? మా ఒలిగంటలో ఒక పాస్టర్ ఉన్నాడు, ఆవిడ కూతురు వినబడదు, మాటలు రావు, పాస్టర్ కూతురే. అలాంటి వాళ్ళు తీసుకెళ్లి ముందు పెట్టామనుకో బెబ్బెబ్బే పప్ప అంటారు. అంతే. ఇక ఏముండదు, తప్పించుకొని ఏదో ఒకటి చెప్పేసి తప్పించుకొని పారిపోవటం ఎలాగో కూడా విద్య నేర్చుకున్నారు. అట్లాంటి విద్య నేర్చుకున్నారు. ఎంతమంది చెప్పినా బుద్ధి రాకపోతే ఎట్టుంటది? అందుకోసమే ఖేడిగాళ్ళు వీళ్ళని చెప్పారు. క్రైస్తవులు అనబడే వాళ్ళందరినీ ఈడ్చుకొని నరకానికి తీసుకెళ్తున్నటువంటి సాతాను పరిచారకులు వీళ్ళు. సాతాను పరిచారకులు. ఇంకా డైరెక్ట్ గా చెప్తున్నాడా లేదా బైబిల్లో? నీ నామమున ప్రవచింపలేదా అంటే ప్రవచిస్తున్న వాళ్ళందరూ దొంగలు అన్నప్పుడు అర్థం కావాలవుతా. నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా అన్నాడు అని చెప్తారట. ఆ రోజు వీళ్ళు వెళ్ళేసి ఎవరు నువ్వు అంటాడట, యేసుక్రీస్తు ప్రభువులు ఎవరు నువ్వు అంటాడట. అర్థం కావద్దండి. ఎప్పటి సంగతి ఇది? ఇంత పబ్లిక్ గా వాక్యం ఉంటే కూడా ఈరోజు విశ్వాసులు కూడా ఎవరిని నమ్ముతున్నారు తెలుసా? అలాంటి దొంగలనే నమ్ముతున్నారు. ప్రవచనాలు, దయ్యాలు, అద్భుతాలు. అసలు ఈ దయ్యాలు, అద్భుతాలు బైబిల్ గురించి లోతైన అధ్యయనం గురించి, ఆత్మ సంబంధమైన విషయాల గురించి, ఆత్మీయత గురించి, పరలోకం గురించి, పరసంబంధమైన విషయాల గురించి అస్సలు మాట్లాడరు. ఎప్పుడు చూసి శరీరం మీదనే వాళ్ళ ధ్యాస అంతా దేని మీద ఉంటుందంటే శరీరం. చెయ్యి బాగైందా? కన్ను బాగైందా? కడుపు నొప్పి తగ్గిందా? తొలినొప్పి తగ్గిందా? అరే వాడు చేసే పాపాలన్నీ అటనే చేస్తున్నాడు, పాపం మానిందా? పరిశుద్ధంగా బ్రతుకుతున్నాడా? అబద్ధం మాట్లాడకుండా, బూతులు మాట్లాడకుండా బ్రతుకుతున్నాడా? చూడవా? అట్లాంటివి ఆలోచించవా? అవి మాకు సంబంధం లేదు. వీడికొచ్చి భ్రమపరిచి వాడు జేబులో ఉన్న డబ్బులు గుంజాలి. మా డ్యూటీ అది, మా ప్రయత్నం అది. అవునా కదా? వినపడుతుందా? ఓకే. ఇప్పుడు బాగా వినాలి. ఇది ఏ కాలానికి సంబంధించింది అనేటటువంటి విషయం కూడా మీకు చెప్తాను. దానికంటే ముందు కింద కంటిన్యూషన్ ఇంకో మంచి మాట చెప్తున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు గారు స్వయంగా ఆయన చెప్పినటువంటి మంచి మాట. నెక్స్ట్ కంటిన్యూషన్ 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు అంటే ఏ మాటలు? స్టార్టింగ్ లో ఏం చెప్పాడు? ఎవడైతే యేసునామములో ప్రవచనం చెప్తున్నానంటాడో వాడు పెద్ద దొంగ. యేసునామములో దయ్యాలు వెళ్ళగొడుతున్నానని చెప్పేసి చెప్తున్నటువంటి వాడు అసలు డబల్ దొంగ, ఖేడిగాడు వాడు. అవునా? అద్భుతాలు చేస్తున్నానని చెప్తున్నటువంటి వాడు పెద్ద దొంగ అని నేను చెప్పాను. అలాంటి వాడి దగ్గర కూడా రాని, నేనైతే దగ్గర రానియను అని చెప్తాడు యేసు ప్రభు. నేనైతే దగ్గర కూడా రానియను. రోయ్, ఎవడరా నువ్వెవడో కూడా నాకు తెలియదు, ఏనాడు నేను చూడలేదు, నువ్వు పోర బయటికి అని చెప్పేసి గంటేశారట యేసుక్రీస్తు ప్రభువు గారు. అవునా కదా? సో ఈ మాటలు నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. బండ మీద ఇల్లు కట్టుకోవాలి, ఆత్మీయ ఇల్లు. ఈ ఇల్లు కాదు, స్పిరిచువల్ హౌస్.
ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయత భక్తికి సంబంధించినటువంటి ఇల్లును బండ మీద కట్టుకుంటే ఎంత గట్టిగా ఉంటదంటే ఆ బండ మీద కట్టుకుంటున్నటువంటి వాడు ఎవడట? యేసుక్రీస్తు ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటల్ని బట్టి నడుచుకోవాలి. ఆ మాటలు బట్టి ఎలా నడుచుకోవాలి? ఇప్పుడు ఎవడైతే యేసునామములో ప్రవచనం చెప్తున్నాను అంటున్నాడో, ఎవడైతే యేసునామములో దయ్యాలను వెళ్ళగొడుతున్నానని అంటున్నాడో, ఎవడైతే అద్భుతాలు చేస్తున్నాను అంటున్నాడో అలాంటి వాళ్ళను వదిలేసి రావాలి. అలాంటి వాళ్ళను వదిలేసి రావాలి. అలాంటి వాళ్ళ దరిదాపుల్లో కూడా రానియకూడదు. వాళ్ళని ఇంట్లో రానియకూడదు, ఇంట్లో కాదు దరిదాపుల్లో కూడా రానియకూడదు, మన వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. అలా ఎవడైతే చేస్తాడో వాడు తన ఇల్లుని బండ మీద కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటాడట. ఎందుకంటే యేసుక్రీస్తు అలాంటి వాళ్ళందరినీ ఎలగొట్టేసినప్పుడు నువ్వు వాళ్ళ దగ్గరికి పోతే నేను రానిస్తాడా? నువ్వు కూడా వెళ్ళగొట్టాలి. యేసు ప్రభు వెళ్ళగొట్టిన అలాంటి వాళ్ళని. కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలి? అలాంటి వాళ్ళని వెళ్ళగొట్టాలి. కానీ ఈరోజు చూసావా, అలాంటి వాళ్ళ దగ్గరికే పోతాం మేము, అలాంటి వాళ్ళ దగ్గరికే వెళ్తాం మేము. అంటే దొంగలే మనకు ఉట్టిగినే సామెత పుట్లే ఈ లోకంలో. పెద్దలు ఒక సామెత చెప్పారు, గొర్రె కసాయి వాడినే నమ్ముతుందట, కాపాడే కాపరిని నమ్మదట. అది ఉట్టి పుట్టిందా సామెత? మనుషులు అట్టాంటోళ్లే కాబట్టి ఆ సామెత పుట్టింది. నిజంగా చూడు, ఈరోజు వచనం టు వచనం, వాక్యం టు వాక్యం వివరిస్తున్నటువంటి వాళ్ళ దగ్గరికి రారు. దొంగలు మాయ చేస్తుంటారు చూసారా, జిమికులు చేస్తుంటారు చూసారా, అలాంటి వాళ్ళ మాటే వింటారు. అలాంటి వాళ్ళ దగ్గరికి, అలాంటి వాళ్ళని నమ్మి ఆయన దగ్గరికి వెళ్తుంటారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు వారు అలాంటి వాళ్ళని దగ్గర కూడా రాని అని చెప్తున్నాడు. మనం ఏం చేయాలి? మనం కూడా అలాంటి వాళ్ళ దగ్గరికి పోకూడదు, అలాంటి వాళ్ళని కూడా దగ్గరికి రానియకూడదు. నెక్స్ట్, ఇలాంటి మాటలు బైబిల్ ప్రకారంగా ఉన్నట్టు చెప్పినా కూడా నమ్మే రేంజ్లో వాళ్ళు లేరు. నమ్మే రేంజ్లో ఎవరు లేరు? ఆ దొంగ బోధకులు కాదు, ఆ దొంగ బోధకుల్ని నమ్మి ప్రయాణం చేస్తున్నారు చూసారా, వాళ్ళు అసలు దొంగలు వీళ్ళే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే బైబిల్ చేతిలో ఉందిగా, చదువుకోవచ్చుగా, దేవుడిని అడగొచ్చుగా, ప్రార్థన చేస్తే దేవుడు సాయం చేస్తాడు కదా. అంత మాత్రమే కాకుండా యూట్యూబ్ లో అనేక మంది ప్రసంగాలు అప్లోడ్ అవుతున్నాయి కదా, అన్ని చెక్ చేస్తే ఏది రైటో ఏది రాంగో అనే సంగతి అర్థమవుతుందిగా. అది చూడ్డు. పాస్టర్ దగ్గరికి వెళ్తాడు, ఆ పాస్టర్ ఏమంటాడు? ఆ దొంగ, ఈడు కరెక్ట్ కాదు, ఈడు కరెక్ట్ కాదు ముందే చెప్తున్నాడు. వాక్యాన్ని బట్టి చెప్పాలి, ఉట్టికి చెప్పకూడదు. ఇప్పుడు నేను వాక్యాన్ని బట్టి చెప్పానా, ఉట్టికి చెప్పినా? అంతేనా కదా. యేసు ప్రభు వెళ్ళగొడుతున్నాడు రా నాయన అలాంటి వాళ్ళని. ఎవడైతే యేసునామంలో ప్రవశిస్తున్నారు అని, యేసునామంలో దయ్యాలు వెళ్ళగొడుతున్నారని, యేసునామంలో అద్భుతాలు చేస్తున్నానని ఎవడైతే అలా చేస్తాడో, చేసి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళేసి తీర్పు దినాన్ని అంటాడట, ఇదిగో ప్రభువా నీ నామములో నేను ప్రవచించాను, నీ నామములో నేను దయ్యాలు వెళ్ళగొట్టాను, నీ నామములో నేను అద్భుతాలు అనేకమైనటువంటి అద్భుతాలు చేశాను అని చెప్పేసి అంటారట. అన్నప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ఎవడరా నువ్వు? అసలు నువ్వు ఎవడరా? నువ్వు ఎవడో కూడా నాకు తెలియదు, పోరా ఇక్కడి నుంచి అని చెప్పేసి కట్టేస్తున్నాడట. అంటే ఇప్పుడు దొంగలు ఎవరు? ఒకే వాక్యం ప్రకారంగా, వచనానుసారంగా దొంగ ఎవడు? ఎవడైతే కరెంట్ లేకపోయినా ఫ్యాన్ తిరుగుతుంది అంటాడో, ఎవడైతే పెట్రోల్ లేకపోయినా కారు నడుస్తుంది అని అంటాడో, దొంగనే కదా. పెట్రోల్ లేకపోతే కారు నడుస్తుంది, కరెంట్ లేకపోతే ఫ్యాన్ నడుస్తుంది. నమ్మేటోడే కొట్టాలి, నమ్మేటోడికి లేదు బుద్ధి సోయి, అవునా కదా. ఆయన ఏం చెప్పినా నమ్ముతారు, ఏం చెప్పినా నమ్ముతారు. అంటే వీళ్ళు దేవుడిని నమ్ముకున్నారా, ఆయన్ని నమ్ముకున్నారా? దేవుడిని నమ్మితే అదేందయ్యా గట్ట మాట్లాడతావు అని అలా అవుతా. కరెంట్ లేకపోతే ఫ్యాన్ ఎట్లా నడుస్తుందయ్యా అని అడుగుతారు ఎవడన్నా? అడగడు. ఎందుకంటే గొర్రెలు, ఒక గొర్రె తల దించింది అనుకో, వెనకాల ఉన్నటువంటి గొర్రెలన్నీ తల దించినట్టే. ఎంతే ఇక మళ్ళా ఎత్తేదే లేదు, పోయి కాలులో పడి దూకి చచ్చిపోయేంత వరకు, నరకానికి చేరుకునేంత వరకు అసలు ఎత్తేదే లేదు, ఎత్తే సమస్య లేదనమాట. అది గొర్రెల పరిస్థితి. ఎందుకంటే ఎంతమంది చెప్పినా కూడా వినకుండా, బైబిల్లో ఏముందో చూసుకోకుండా, యేసు ప్రభు ఏం మాట్లాడుతుండో అర్థం కాకుండా జనాలు వస్తున్నారు కదా, నమ్ముతున్నారు కదా అని పాపం ఆ జనాలకు మాత్రమే ఏం తెలుసు? వాళ్ళు ఏమైనా బైబిల్ చదువుతారా? బైబిల్ చదివేటోడు, బైబిల్ అర్థం చేసుకునేటోడు ఒక్కడైనా నీ దగ్గరికి వస్తాడా? బైబిల్ అర్థమైతే అలాంటి వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతారు? బైబిల్ అర్థం కాకుండా సరే నువ్వు నడిపిస్తావేమోనని చెప్పేసి నీ దగ్గరికి వెళ్తే నువ్వు వాళ్ళని దోచుకొని మరి నరకానికి నడిపిస్తున్నావే. దోచుకొని మరి నరకానికి నడిపించడం ఇంతకంటే సాతాను కంటే. అందుకోసమే నేను చెప్తా, ఇలాంటి పాస్టర్లు అందరూ సాతాను కంటే కూడా పెద్ద డేంజర్ వీళ్ళు. వాళ్ళతో పోల్చుకుంటే సాతాన్ నయం, 100% సాతానే నయం అనిపిస్తుంది. ఎందుకంటే అది జస్ట్ చెప్తుంది తప్ప గుంజుకోపోతుంది. వీళ్ళు మాత్రం ఒక్కసారి పట్టిరనుకో, జలగన్ లాంటి వాళ్ళే. జలగన్న వాళ్ళు పెడతారు కానీ వీళ్ళు వదిలిపెడరు. పట్టి పీడిస్తూనే ఉంటారు, రక్తం తాగుతూనే ఉంటారు. కానీ విశ్వాసుల రక్తం దాగి బతుకుతున్నటువంటి పాస్టర్లు చాలా మంది ఉన్నారు, అవునా కదా. కాబట్టి బైబిల్లో చెప్తున్నటువంటి మాటలు బట్టి చూస్తే ఏమంటున్నాడు? 24వ వచనం, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాని గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు.
మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు, అంటే దీన్ని బట్టి జాగ్రత్త పడకుండా మా అయ్యగారినే నమ్ముకుంటా అని ఎవడైతే పోతాడో అలాంటి బతుకు ఏమైతుందట, ఇసుక మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. ఎంత క్లియర్ గా చెప్తున్నాడండి యేసుక్రీస్తు ప్రభువారు ఓపెన్ గా. ఇంత క్లియర్ గా చెప్పుతున్నప్పటికీ కూడా అర్థం కాకపోతే ఏం చేయాలి చెప్పు, అవునా కదా. ఇక్కడ అక్రమము చేయువారలారా అన్నాడు. అక్రమము అంటే క్రమము కానిది. ఇంతకు క్రమం ఏంటి? క్రమం చెప్పనా? క్రమం ఏంటంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 16 నుంచి చూసినట్లయితే ప్రియులారా, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషుల మీద నా ఆత్మను కుమ్మరించదను. ఎప్పుడట? అంత్య దినముల యందు. అంటే ఇంతకు అంత్య దినములు అంటే ఏంటి? అంత్య దినములు అయిపోయింది. దేనికి అంత్య దినములు అనేటటువంటి విషయం బైబిల్ని అర్థం చేసుకోవటం శాతగాక, బైబిల్ని అర్థం చేసుకోవటం తెలియక పొరపాటు పడుతున్నారు. అంత్య దినాలంటే ఎప్పుడో తెలుసా? మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల కాలం. అర్థమవుతుందా? ఒక మాటలో చెప్పాలంటే పాత నిబంధన అంతమైపోయే కాలం. పాత నిబంధన యుగం ఏదైతే ఉందో, ధర్మశాస్త్ర యుగం ఏదైతే ఉందో, ఆ యుగం అంతమైపోయేటటువంటి కాలము. దాంతో పాటుగా కొత్త నిబంధన స్థిరపరచబడేంత వరకు ఈ అంత్య దినాన దేవుడు తన ఆత్మను కుమ్మరించి చేసేటటువంటి పని ఏంటంటే, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులు దర్శనములు కలుగును, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ ఆవిరిని కలుగజేసేదను. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ప్రభు అనేది టిక్లెటర్ లో ఉంది. దేవుడు ప్రత్యక్షమయ్యేటటువంటి కాలం. దేవుడు ఎప్పుడు ప్రత్యక్షమవుతాడు అని అంటే, క్రీస్తు శకం 70లో యెరూషలేం ధ్వంసమైంది. యెరూషలేం పైన తీర్పు జరిగింది. ఆ తీర్పు పాత నిబంధనలో కానివ్వండి, కొత్త నిబంధనలో కానివ్వండి, దేవుడు తీర్పు తీర్చబోయేటటువంటి తీర్పు దినాన్ని దేవుడు ప్రత్యక్షమయ్యే దినంగా మాట్లాడతారు. అంతే తప్ప నిజంగా దేవుడు డైరెక్ట్ గా ప్రత్యక్షం అవుతాడు అనేది కాదు దాని అర్థం ఏంటంటే ఉగ్రత దినము. దేవుడు తప్పు చేస్తున్నటువంటి వాళ్ళని, పాపం చేస్తున్నటువంటి వాళ్ళని శిక్షించేటటువంటి దినము అనే విషయం పాత నిబంధనలు అనేక సందర్భాలు మనం చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ ప్రస్తుతానికి నేను వేరే సబ్జెక్ట్ చెప్తున్నాను కాబట్టి అది తర్వాత ఎప్పుడైనా మనం మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ మనకు కావాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, అంత్య దినాలలో ఆత్మను దేవుడు కుమ్మరించినప్పుడు ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రవచనాలు పలుకుతారు, అది క్రమం. ప్రవచనాలు పలుకుతారు, అద్భుతాలు చేస్తారు, అది క్రమం. ఎప్పుడు అనంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభువు వారితో పాటు ఆయన శిష్యులు అద్భుతాలు చేశారు, దయ్యాలు వెలగొట్టారు కదా, ప్రవచించారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయి 3వ దినాన తిరిగి లేపబడి ఆహరోణం అయిపోయిన తర్వాత పరలోకానికి మరలా తండ్రి కుడి పార్శ్వాన, దేవుని కుడి పార్శ్వాన వెళ్ళి ఆసీనుడు అయిన తర్వాత ఇక్కడ అపోస్తలులు ఏం చేశారు? ప్రవచించారు, దయ్యాలు వెలగొట్టారు. ఏం చేశారు? నెక్స్ట్ అద్భుతాలు, సూచక క్రియలు చేశారు. అయితే ఎప్పటి వరకు చేశారు అని అన్నప్పుడు దాని కొరకు నేను కొన్ని వచనాలు మీ ముందు ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఎప్పటి వరకు చేశారు అని అన్నప్పుడు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, నేను పరిశుద్ధాత్మ గురించినటువంటి విషయాలు పార్ట్ 1 నుంచి పార్ట్ 6 వరకు 6 భాగాలు మాట్లాడాను. ఈ 6 భాగాలు పరిశుద్ధాత్మ ఎవరు, ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి పరిశుద్ధాత్మను అనే విషయాలు మాట్లాడాను. ఇప్పుడు పరిశుద్ధాత్మ గురించినటువంటి, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు జరిగించినటువంటి కార్యాలను గురించి అవగాహన, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు చేయించినటువంటి కార్యాల పట్ల, పనుల పట్ల అవగాహన ఇచ్చేటటువంటి ప్రయత్నం ఇది. కాబట్టి చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూస్తే, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలట. ఎందుకు విశేష జాగ్రత్త కలిగి లేకపోతే పోతూ ఉన్నారు కానీ ఏం అర్థం? జాగ్రత్త పడాలి. వింటున్నటువంటి ప్రతిదీ అడ్డగోలుగా ఏది పడితే అది వినటం కాదు. ఏది పడితే విని అసలు వింటున్నటువంటి విషయాలు వాక్యానుసారమైనదా కాదా అని చెప్పేసి వెళ్ళిపోవటం కాదు. ఎంతో విశేషమైన జాగ్రత్త, మామూలు జాగ్రత్త కూడా కాదు, విశేషమైనటువంటి జాగ్రత్త కలిగి
ఉండాలి అని చెప్తున్నాడు. తర్వాత రెండో వచనం, ఎందుకు అనంటే దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున అంటే స్థిరపరచబడి ఉంది ఆల్రెడీ. దేవదూతల ద్వారా దేవుడు పలికాడు. దేవుడు ఓన్లీ దేవదూతల ద్వారా పలికి పాత నిబంధన మొత్తం కూడా దేవుడు ఎలా పలికాడట? దేవదూతల ద్వారా పలికాడు. ఆ దేవదూతలేమో ప్రవక్తలకు వచ్చి చెప్పడం. కాబట్టి అలా దేవదూతల ద్వారా పలకబడినటువంటి వాక్యం స్థిరపరచబడినందున ఆ స్థిరపరచబడినటువంటి ఆ పాత నిబంధన మొత్తంలో ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా, పాత నిబంధన కాలంలో రాజులు కానివ్వండి, భక్తులు కానివ్వండి, మామూలు ఇశ్రాయేలు తన ప్రజలు కానివ్వండి, దేశం ప్రజలు కానివ్వండి, ఎవరు తప్పు చేసినా ఎవరు పాపం చేసినా ఖచ్చితంగా వెనువెంటనే దేవుడు శిక్షించాడు అనేటటువంటి విషయం మనందరికీ పాత నిబంధన చదివితే అర్థమవుతుంది కదా. అదే ఇక్కడ రాశాడు. ఇదిగో స్థిరపరచబడినటువంటి వాక్యంలో మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటేనయ్యా, ప్రతి విధమైనటువంటి అతిక్రమాన్ని శిక్షించాడు. ప్రతి విధమైనటువంటి అవిధేయత అంటే దేవుని మాట వినకుండా బ్రతికేటటువంటి విధానాన్ని, న్యాయమైన తీర్పు, న్యాయమైన ప్రతిఫలము అక్కడ పొంది ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ. పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎలా తప్పించుకుంటాం అంటున్నాడు. ఎంత గొప్ప రక్షణ ఇది! చాలా గొప్ప రక్షణ. దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించి ఏర్పాటు చేసినటువంటి ఈ రక్షణను నిర్లక్ష్యం చేస్తే నువ్వు తప్పించుకో. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేయొద్దు అంటున్నాడు. నిర్లక్ష్యం చేయకుండా ఏం చేయాలట? నిర్లక్ష్యం చేసిన ఎలా తప్పించుకుందాము? అట్టి రక్షణ అంటే అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై అన్నాడు. అంటే ఎప్పుడు ఆరంభమైందంటారు ఈ రక్షణ? ప్రభువు అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు బోధించటంతో ఈ రక్షణ స్టార్ట్ అయింది, ఆరంభించబడింది అని చెప్తున్నాడు. నెక్స్ట్, యేసుక్రీస్తు ప్రభులు వారు బోధించటం ద్వారా ఆరంభించబడినటువంటి ఈ రక్షణ ఎప్పుడు పూర్తయింది అని అంటే చెప్తున్నాడు, దేవుడు తన చిత్తానుసారముగా తన ఇష్టానుసారముగా సూచక క్రియల చేతను, 1 మహత్కార్యముల చేతను, 2 నానా విధములైన అద్భుతముల చేతను, 3 4 వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను అంటున్నాడు. అవునా? అంటే ఈ రక్షణ కంప్లీట్ గా కొత్త నిబంధన కంప్లీట్ గా రాసి మన చేతికి ప్రింట్ చేసి అంటే రాయించి మన చేతికి అందించే విధంగా పరిపూర్ణంగా రాయించేంత వరకు జరిగిన కార్యక్రమాలు ఏంటయ్యా అంటే సూచక క్రియలు. అది దేవుని చిత్తానుసారంగా జరిగినాయి. సూచక క్రియలు, అద్భుతాలు, అవునా? సూచక క్రియలు, మహత్కార్యాలు, నానా విధములైన అద్భుతముల చేత పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేత వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడిన అంటే మనకు స్థిరపరచబడింది. ఇదంతా మొదటి శతాబ్దపు కాలంలో ఇదంతా దేవుని చిత్తానుసారంగా జరిగింది. ఎలా జరిగింది అంటే దేవుడు తన ఆత్మను అనుగ్రహించుట చేత ఇదంతా జరిగింది మొదటి శతాబ్దపు కాలంలో. కానీ ఇది ఎప్పుడు ఆగిపోయిందంటే ఈ వాక్యం దృఢపరచబడ్డ తర్వాత, స్థిరపరచబడ్డ తర్వాత, ఇక ఇందులో కలపకూడదు చెరపకూడదు అని చెప్పేసి 27 పుస్తకాలు కొత్త నిబంధనలో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆగిపోయింది. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే అపోస్తలులు ఎవరైతే ఉన్నారో 13 మంది అపోస్తలులు అండి, 12 మంది శిష్యులు, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎక్స్ట్రా. ఈ 13 మంది అపోస్తలులు కంప్లీట్ గా చనిపోయిన తర్వాత వాళ్ళ తదనంతరం ఉన్నటువంటి శిష్యులు లేదంటే వాళ్ళ ద్వారా బలోపేతమైనటువంటి వాళ్ళు, వాళ్ళ ద్వారా వరాలు పొందుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నంత వరకే ఏం జరిగింది? ఈ అద్భుతాలు, సూచక క్రియలు, దయ్యాలు వెలగొట్టడాలు, ప్రవచించటాలు ఉంది. ఆ తర్వాత కంప్లీట్ గా వెళ్ళిపోయింది. ఆ తర్వాత కంప్లీట్ గా మానిపోయింది. లేదంటే ఇలాంటి కార్యక్రమం లేదు. అక్కడి వరకే క్రమం. ఆ తర్వాత చేసే వాళ్ళంతా అక్రమం. ఎందుకు అనంటే కుమార్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకు అనంటే అయితే ఇక్కడ మంచి విషయం చెప్పి నేను పాట ముగించేస్తాను. కరెంటు కూడా లేదు కాబట్టి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను? అపోస్తులతోనే అంతమైపోయింది అనే మాట ఎందుకు చెప్తున్నాను అంటే బైబిల్లో ఒక రూల్ ఉంది. ఆ రూల్ చూపించి నేను పాట ముగించేస్తాను. తదుపరి బ్యాలెన్స్ విషయాలు వచ్చే వారం మనం మాట్లాడుకుందాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము. ఫిలిప్పు గారు ప్రభు బల్ల దగ్గర భోజనం పంచిపెట్టడం కొరకు అపోస్తులైనటువంటి వారు 7గురిని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ 7గురిలో సెకండ్ పర్సనే ఫిలిప్పు గారు. ఆత్మతోను జ్ఞానముతోను నిండుకునేటువంటి వ్యక్తి. బాగా వినండి, ఎక్కడుందని అంటే 6వ అధ్యాయంలో వాళ్ళ గురించి ఒక మాట. 6వ అధ్యాయంలో అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలో
3వ వచనం నుంచి, కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీరు ఏర్పరచుకునండి, మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందమని చెప్పి ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్తెఫెను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తిమోను, పర్మినాసు, యూదుల మత ప్రవిష్టుడును అంత్యొకయవాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరుచుకొనిది అన్నాడు. ఇందులో సెకండ్ పర్సన్ పిలుపు గారు. ఆ పిలుపు గారు సమరయ ప్రాంతాలలోనికి వెళ్ళి ఆయన వాక్యం బోధిస్తూ ఉన్నాడు అనమాట. అలా బోధిస్తూ ఉన్నప్పుడు చాలా మంది ఏం చేశారు? మారు మనసు పొందారు, బాప్తిస్మం తీసుకున్నారు. అయితే వాళ్ళ మీదికి పరిశుద్ధాత్మ బలం, పరిశుద్ధాత్మ శక్తి వారి మీదికి రావాలి అని అంటే, అద్భుతాలు సూచక క్రియలు చేయగలిగేటటువంటి శక్తి వాళ్ళ మీదికి రావాలి అని అంటే, ఆ శక్తి పిలుపు గారికి ఉంది. పిలుపు గారు అపోస్తలుల దగ్గర నుంచి పొందుకున్నాడు. పిలుపు గారు ఎక్కడి నుంచి పొందుకున్నారు? అపోస్తలుల దగ్గర నుంచి పొందుకున్నారు. అపోస్తలుల దగ్గర నుంచి పొందుకున్నటువంటి పిలుపు గారు చేయగలడే తప్ప ఆ పవర్ ఇంకొకరికి ఇవ్వలేడు. ఇచ్చే స్థితి పిలుపు గారికే లేదు అని అన్నప్పుడు ఈ లోకంలో ఈ ప్రస్తుత కాలంలో ఉన్న వాడికి కొడుకుని ఉండదా? పిలుపు గారి కాలి గోడికి సరిపోయి ఈ కాలంలో ఉన్నటువంటి దొంగలు అసలు మామూలుగా మళ్ళాంటి ఒరిజినల్ గా వాక్యానుసారంగా బోధిస్తున్నటువంటి వాళ్ళతో కూడా సరితూగలేరు దొంగలు వీళ్ళు. కాబట్టి ఇలాంటి వాళ్ళని పిలుపు గారితో పోల్చడం ఏంటంటే దరిద్రం, అవునా కదా? కాబట్టి జాగ్రత్తగా వింటే ఆ పిలుపు గారే వచ్చేసి అనేక అద్భుతాలు సూచక క్రియలు చేసిన తర్వాత అవన్నీ చూసి చాలా మంది మార్పు పొందారు. మార్పు పొందిన తర్వాత ఏం జరుగుతుందంటే 17వ వచనంలో, 8వ అధ్యాయం 17వ వచనం, అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి అంటే గారడివాడు అనమాట. సీమోను చూసి ఏం చేశాడంటే, వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇవ్వడని అడిగాను. ఆ అధికారం ఇక్కడ పిలుపు గారికి ఇవ్వలేదు, నాకు కావాలి అని చెప్పేసి డబ్బులు పెట్టి అడుగుతున్నాడు. మనడు డబ్బులు పెట్టి అడిగితే ఇస్తారా? గద్దించి చెప్పించి నువ్వు జాగ్రత్త, దేవుని ముందు నీ మనసు బాలేదు అని చెప్పేసి వారిని ఇచ్చిపోతారు. సో మొత్తానికి ఈ మాటను బట్టి మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే, అపోస్తులు మాత్రమే తమ దగ్గర ఉన్నటువంటి పవర్ ని ట్రాన్స్ఫర్ చేయగలరు. అపోస్తులు వెళ్ళిపోయిన తర్వాత ఆ పవర్ ని ట్రాన్స్ఫర్ చేసేటటువంటి శక్తి ఎవరి దగ్గర లేదు. ఆ విధంగా దేవుడు సెట్ చేశాడు. అది దేవుడి చిత్తానుసారమైనటువంటి విధానం. దేవుని చిత్తం అలా ఉంది. ఎందుకు అలా చేశావు ప్రభువా? ఎందుకంటే ఇప్పుడు మనకు కూడా ఏమనిపిస్తుంది, ఆ వరాలు ఆ శక్తి ఇప్పటికీ ఉండుంటే ఎంత బాగుండు, అవునా కదా? పుట్టుకుంటివాడు పుట్టుకు నుంచి చెవులు లేని నోరు లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా ఊర్లలో ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఆరామ్స్గా ఓపెన్ చేసేసి వాళ్ళ నోరు వాళ్ళ కళ్ళు ఓపెన్ చేసినాం అనుకో, ఆ ఊరంతా మారిపోదు, అవునా కదా? అది ఉంటే అది లేకపోయినా ఈ దొంగలు ఏం చేస్తున్నారు? మాయ చేస్తున్నారు డబ్బు కోసం, బతుకు తెరువు కోసం. అలాంటి దొంగల్ని నమ్మొద్దు. వీళ్ళు ఎందుకు ఇలా మాయ చేస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు లేకపోయినప్పటికీ అని అంటే వాళ్ళ కడుపు నిమిత్తం చేస్తున్నారు. అందుకోసమే వాళ్ళ కడుపే వాడి దేవుడు కనుక వాళ్ళ నాశనం, వాడి అంతమే వారి నాశనమే వారి అంతమనేటువంటి విషయం దేవుడు ఆల్రెడీ రాయించేశాడు. అయితే దేవుడు ఎందుకు ఇవ్వలేదు అని అంటే చూసి నమ్మిన వాని కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు అవ్వాలి కాబట్టి అది తీసేశాడు. కేవలం అది సూచక క్రియలు అంటే ఆ పేరులోనే ఒక మీనింగ్ ఉంది. సూచక క్రియలు అంటే సూచించే ఏదో ఒక విషయాన్ని సూచించేటటువంటి క్రియలు. ఏంటి సూచించేటటువంటి క్రియలు? యేసుక్రీస్తు ప్రభువు సూచక క్రియలు ఎందుకు చేశాడు అని అంటే, నేనే రాబాయ్ దేవుడు పంపించినటువంటి దేవుని కుమారుడైన క్రీస్తును నేనే అని లోకం గుర్తించడం కోసం, లోకానికి ఒక సూచన, లోకం గుర్తించడం కోసం లోకానికి ఒక సూచన. అపోస్తులు ఎందుకు చేశారు అని అంటే, ఇది సత్యం, ఇది ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అవ్వటం కోసం ఇది సత్యం. అది ప్రపంచం ఉన్నన్ని రోజులు యేసుక్రీస్తు రెండో అక్కడ వచ్చేంత వరకు కూడా ఈ సత్యం స్థిరపరచబడాలి. దాన్ని స్థిరపరచబడి అప్పటి వరకు కొనసాగేటటువంటి విధంగా సత్యాన్ని దృఢపరిచి స్థిరపరిచి పెట్టడం కోసం సాక్ష్యాధారాలతో వారి ద్వారా జరిపించినటువంటి కార్యక్రమం. కానీ ఇప్పుడైతే ఏదో అద్భుతాలు చూసి నమ్మటం కాదు, వినుట వలన అది ఆ మాట కూడా చూద్దాం ఒక్కసారి. దేవుడు క్రమాన్ని మార్చాడు, పద్ధతిని మార్చాడు అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. మొదటి శతాబ్దపు కాలంలో జరిగింది ఒకటి, తర్వాత ఇప్పుడు జరుగుతున్నది ఇంకొకటి. కాబట్టి వాటిని చూపించి మోసం చేయొద్దు, మోసం చేసేటటువంటి వాళ్ళు దొంగలు అనే విషయం మనకు అర్థం కావాలి. రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో ఏం చెప్తున్నాడు? కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అన్నాడా? లేకపోతే అద్భుతాల వల్ల నమ్మును అని అన్నాడా? అద్భుతాలు చూసుట వల్ల నమ్మును అన్నాడా? ఏమన్నాడు? వినుట వల్ల విశ్వాసము కలుగును. ఆ వినటం ఎవరి గురించి? నువ్వు చేసే అద్భుతాల గురించి కాదు వినాల్సింది.
క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. దానికంటే ముందు ఏం చెప్పాడు? దానికంటే ముందు ఒక్కసారి మనం 14 చూస్తే, వారు విశ్వసింపని వాని ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించువారు లేకుండా అద్భుతాలు చేయవారు లేకుండా కాదు, ప్రకటించాల్సిన పని ఉంది తప్ప అద్భుతాలు చేసే పని లేదు ఇప్పుడు. అవునా కదా? ఎందుకంటే ఆ అద్భుతాలు సూచక క్రియలు మొదటి శతాబ్దపు కాలంలోనే ఆగిపోయినాయని అనేక రుజువులు, అనేక సాక్ష్యాలు ఉన్నాయి. కానీ దాన్ని కూడా ఎమార్చి మసిపూసి మారేడుకాయ చేసినట్టు దొంగలు, ఆ దొంగలను సపోర్ట్ చేస్తున్నటువంటి మరికొంతమంది దౌర్భాగ్యులు, దొంగలు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని మార్చేస్తున్నారు. ఇదని ఏదో చేసేసి మసిపూసి మారేడుకాయ చేస్తారు. కానీ వీళ్ళందరూ ఎప్పుడు తేలిపోతారు తెలుసా? నిజంగా ప్రేమపూర్వకంగా, ఆశతో, ఆసక్తితోనే, విశ్వాసంతోనే, విశ్వాసం కలిగినటువంటి వాళ్ళనే నేను పట్టుకపోతా. కొంతమంది ఉన్నారు, అందులో ఏ ఒక్కరినైనా సరే బాగు చేయండి. సవాలు విసరట్లే. ఇది సవాల్ కాదు. మళ్ళా ఎక్కడైనా సవాలు విసురుతూ చేసినట్టుందా అని చెప్పేసి మళ్ళా నీ డొంక తిరుగుడు, నీ మాయా మాటలు, నీ మాయా బజార్ మాటలు వద్దు. నేనేం చెప్తున్నానంటే, నిజంగా మా దగ్గర ఉన్నారు. మా బాబాయ్ ఉన్నాడు, ఆయనకు మాటలు రావు, చెవులు ఏర్పడవు. అలా ఒక 4-5 ఉన్నారు నా దగ్గర. తీసుకొస్తా. ఒక్కరినైనా నువ్వు బాగు చేసి చూపించు. ఒక్కరినైనా నువ్వు చెప్పినట్టు వింటా. సింపుల్ కదండి? సింపులా కదా? ఏదో దొంగతనంగా, ఏదో కనిపించని విధంగా ఏదో చేశాను, వెలుగొట్టానని చెప్పేసి మాయ మాటలు, లేదంటే నటన పరుల్ని, కొంతమంది అలాంటి వాళ్ళు కూడా దొరికారులేండి. అలాంటి వాళ్ళు చాలా మంది ఓపెన్ అయి ఒప్పుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే నాకు డబ్బులు ఇస్తా అన్నారా కాబట్టి నేను నటించానండి, అంతేనా అంటే అంత మాత్రమే కాకుండా నీ ద్వారా దేవుడు మహిమపరచబడతారు. ఇదిగో నువ్వు అలా నటించావు అనుకో, ముందు కాలు లేనట్టుగా తర్వాత బాగా అయినట్టుగా నటించావు అనుకో, నీ ద్వారా అన్యులు రక్షింపబడతారు. నీ ద్వారా చాలా మంది అన్యులు దేవుని దగ్గరికి వస్తారు. దానివల్ల నువ్వు దేవుని మహిమపరిచినట్టుగా, నువ్వు చాలా పెద్ద సేవ చేసినట్టుగా అని అన్నారట. అది మంచిగా కదా అనుకున్నాను, ఎందుకంటే వాక్యం తెలియదుగా. వాడేం చెప్తే అంటే ఆ దొంగ ఏం చెప్తే, తెలిసినోడే బైబిల్ చేత పట్టుకొని పాస్టర్ అనుకున్నోడే నటనకు సిద్ధపరిచి నటించడానికి వాళ్ళని తీసుకొస్తుంటే ఏవి తెలియదు ఆయన నటించి ఏం చేస్తాడు? అవునా కదా? అలా నటనను పెట్టి ప్రపంచానికి మాయ చేసి మేము ఇదిగో అద్భుతాలు చేస్తున్నామని చూపిస్తున్నారు. కానీ ఈ దొంగల దగ్గర ఏం లేదు అనేటువంటి విషయం ఇంకా ఘాటుగా చెప్పాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పాడు? వినుట వలన విశ్వాసం. తర్వాత ఏమన్నాడు? 16వ వచనం కింద చూస్తే 15, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఎవరు పంపబడాలి? అద్భుతాలు చేసేవాడు పంపబడాలనా? ప్రకటించేవాడు పంపబడాలనా? ప్రకటించేటోడు పంపబడాలి. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరములైనవి. మరి అద్భుతాలు చేస్తాననేటటువంటి వాళ్ళ పాదాలు గలీజు, గబ్బుయి. వాళ్ళు గబ్బోళ్ళే, పనికిమాలోళ్ళు. క్రైస్తవ్యాన్ని మోసం వైపుకు, క్రైస్తవ్యాన్ని అబద్ధం వైపుకు నడిపించడం మాత్రమే కాకుండా సమాజంలో క్రైస్తవ్యానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నటువంటి ఈ దొంగల తోలుల్చారు. ఇలాంటి వాళ్ళు ఎండగట్టాలి అసలు. కాబట్టి చూస్తే పాదములు ఎంతో సుందరములైన ఎవరి? ప్రకటించేటటువంటి వారు. ఎందుకు? ప్రకటిస్తే విని మారాలే తప్ప నువ్వేదో చేస్తే చూసి మారటం కాదు. ఇక్కడ 16వ వచనం అన్నాడు, ఆయనను అందరూ సువార్తకు లోబడలేదు, ప్రభువా మేము తెలియచేయ సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు కదా. ఆ విధంగా ప్రకటించారేమనుకో, కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చినటువంటి మాట వలన కలుగును. ఇప్పుడు వినుట వలన విశ్వాసం కలిగిన వాడే నిజమైనటువంటి విశ్వాసం. ఏదో చూసి నేను మారానండి అంటే వాడు దొంగ. ఆడు పరలోకం పోయే అవకాశమే లేదు, అసలు ఛాన్సే లేదు. అసలు పరలోకం పోయే ఛాన్సే ఆయనకి లేదు. అవునా కదా? వినుట వలన విశ్వాసం బిడ్డ, వినుట వలన. కానీ ప్రకటించడం తక్కువైపోయింది. ఇలాంటి మోసాలు ఎక్కువైపోయినాయి. అందరండి ఈ సత్యం తెలుసుకున్న అందరూ గళమెత్తాలి, అందరూ మాట్లాడి దొంగలు, మీరు దొంగలు అని చెప్పాలి. బైబిల్ని చూపించి చెప్పాలి, ఉట్టి మాటలతో కాదు. ఉట్టి మాటలతో ప్రతి పనికి మాలిన వాడు మాట్లాడతాడు. అవునా కదా? కానీ వాక్యం చూపించి మాట్లాడాలి. దొంగెవడని. ఎందుకంటే ప్రభు అంటున్నాం కదా, మేము పోతాం కదా అని అనుకుంటే నీ భ్రమ. వీళ్ళు మామూలు నటించటంలో కమలాసన్ మించిన వీళ్ళు. నిజం, కమలాసన్ ఆయనే పనికి వస్తాడండి. వీళ్ళ ముందు ఎంత నటిస్తారంటే, ఎవరైనా చెప్పారనుకో, ఇప్పుడు మనం గట్టిగా ఘాటుగా ఇచ్చామనుకో, ఎందుకంటే ఆత్మ కలిగిన వాడు పౌరుషంతోనే మాట్లాడతాడు, గద్దిస్తాడు, ఖండిస్తాడు, బుద్ధి చెప్తాడు. అలా బుద్ధి చెప్పినప్పుడు ఇదంతా విని అయ్యా నీ గురించి ఇట్లా మాట్లాడుతున్నాడంటే ఆ దేవుడు వాళ్ళను దీవించును గాక. నటన. ఎందుకనంటేనండి, యథార్థంగా బ్రతుకుతున్న వాళ్ళకి రోషం వస్తుంది. ఎవరైనా మాట్లాడితే గద్దింపు మాట అంతరంగమందు పోయి ఏం చేస్తుందట? వాడిని గుణపరుస్తుంది. కానీ నటించేటోడిని, ఒక సామెత ఉంది లోకంలో,
నిజంగా నిద్రపోయేటటువంటి వాడి పక్కనికి వెళ్ళేసి మనం గట్టిగా మాట్లాడిన వరకు లేస్తాడు. అవునా కదా? లేస్తాడా లేవాడా? లేస్తాడు. కొంచెం కదిలించినా లేపుతాడు, లేస్తాడు. కానీ నేను నిద్రపోతున్నా అని నటిస్తున్నాడు అనుకో, వాడు లేస్తాడా? మనం ఎన్ని మాట్లాడుకున్నా వాడు లేవాడు. ఎందుకు? వాడు నిజంగా నిద్రపోలే, నటిస్తున్నాడు కాబట్టి మనం ఎన్ని మాట్లాడుకున్నా, ఎన్ని చేసినా, ఎంత అరిసినా కూడా వాళ్ళు లేవాడు. వీళ్ళంతే. మనం ఎన్ని అన్నా కూడా స్పందించరు, సైలెంట్గా ఉంటారు. ఏమనంటే దేవుడు వాళ్ళని దీవించునుగాక. ఏం నట్టనా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, దీవించునుగాక అట. సిగ్గుండాలి కాస్తైనా. బైబిల్ చదవు. ఎందుకు జనాలందరినీ నరకానికి నడుతున్నావు, నరకానికి తీసుకెళ్తున్నావు? నువ్వు పోయింది కాక, నువ్వు పోయేది కాక అందరినీ నడిపిస్తావా? అనా కదా? కాబట్టి అలాంటి దొంగలు ఉంటారు, జాగ్రత్త. నటిస్తుంటారు బాగా. మళ్ళీ ఏమంటారు? అన్ని బైబిల్ వ్యతిరేకమే. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువు వారు, స్వయంగా యేసుక్రీస్తు ప్రభువు వారిని హేళన చేసేటటువంటి వాళ్ళు వీళ్ళు నెంబర్ 1. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తాడు, దానికి కరెక్ట్ గా రివర్స్ చేస్తారు వీళ్ళు. కరెక్ట్ గా ఆపోజిట్ చేస్తారు అంతే. భూమి మీద ఎవరికి నీ తండ్రి అని పేరు పెట్టకూడదు అన్నాడా లేదా? 23వ అధ్యాయంలో మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు అన్నారా లేదా? ఇప్పుడు ఈ పనికి మాల్లో ఏమంటారు తెలుసా? డాడీలు, మమ్మీలు అని పిలిపించుకునేటటువంటి మమ్మీలు ఎవరు? వీళ్ళు. ఒరే పిలిపించుకోకురా అని చెప్పాడా లేదా? నీది బుర్రా లేకపోతే ఏమైనా ఉందా? అది అందులో ఏమైనా ఉందా అసలు? యేసుప్రభువు ఇంత నీటిగా చెప్పాడు, ఎక్కడ నీకు పని చేయదా? మరి పౌలు గారు తిమోతిని నా కుమారుడు అన్నాడు కానీ తిమోతి ఏనాడు నా తండ్రి అనలేదు కదా? దౌర్భాగ్యుడా? అవసరం ఉందా? కళ్ళు నెత్తికెక్కుకోవటం కాకపోతే ఏనాడు నా తండ్రి అని తిమోతి అన్నాడా? అన్నట్టుందా ఒక వచనమన్నా? ఆయన నా కుమారుడా అన్నాడు, పెద్దోడు కాబట్టి. బజార్లో పోయేటప్పుడు చాలా మంది ఏమంటుంటారు, ముసలోళ్ళు బాగా వృద్ధులో ఉన్నటువంటి బిడ్డ అని చెప్పేసి పిలిచి నన్ను కొంచెం దాటించవా అని చెప్పేసి పిలుస్తాడు. అవునా కదా? బిడ్డ అని పిలుస్తాడు. ఆయన ఇట్రా కొడుకు అని పిలిచినంత మాత్రం చెప్పు ఆయన అంటావా మనం? నాన్న చెప్పు నాన్న అంటావా మనం? అవునా? అర్థం ఉండాలి, అర్థం పద్ధతి ఉండాలా వద్దా? తిమోతి గారికి నా కుమారుడా, నా సొంత కుమారుడా అని చెప్పేసి పౌలు గారు అన్నారు. కానీ ఏనాడు తిమోతి గారు నా తండ్రి అన్నట్టుగా, డాడీ అని పిలిచినట్టుగా ఉందా? అలాంటివి చూపించి మీరందరూ నన్ను డాడీ అనండి, ఆవిడ్ని మమ్మీ అనండి. దయ్యాలు, మమ్మీ డాడీలు దయ్యాలు. బైబిల్కి వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడటమే మాత్రమే కాకుండా భయంకరమైనటువంటి నటన, జనాల్ని కూడా నటించటం. ఆర్టిస్టులను తీసుకొచ్చేసి స్టేజ్ మీద ఒకడు గుడ్డివాడుగా నటించాలి, ఒకడు గుడ్డివాడుగా నటించాలి, ఒకడికి దయ్యం పెట్టినట్టు నటించాలి. అలా వాళ్ళను నటినట్లను వాళ్ళని చేసి, ఎందుకంటే అసలు నటులు వీళ్ళు, ఆస్కార్ అవార్డులు పొందుకునే స్థాయిలో వీళ్ళు ఉంటారు. ఆర్టిస్టులను తయారు చేస్తుంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాటల ప్రకారంగా నీట్గా తేడతెల్లం అవుతుందా లేదా? ఈనకపోతే ఎవరు పోతారబ్బా? ఇంతకంటే గట్టిగా ఎవరో చెప్తారా నీకు? ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నాను అని అంటే, మీ కళ్ళు, మరి ముఖ్యంగా వాళ్ళను నమ్మి మోసపోతున్నటువంటి అమాయక గొర్రెలు ఉన్నారు సరే, ఆ గొర్రెల కళ్ళు తెరవటం కోసం, విశ్వాసాల కోసం మాట్లాడుతున్నాను అంతే తప్ప వాళ్ళ కోసం కాదు. ఎందుకంటే వాళ్ళు మారరు, వాళ్ళు ముదిరిపోయారు, బాగా ముదిరిపోయారు. వాళ్ళు మారరు, వాళ్ళు అలానే నరకానికి పోతారు. ఎందుకంటే వాళ్ళకి అట్టనే బాగా సమ్మగుంది, బాగా వేలు లక్షలు కోట్లు డబ్బులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి సమ్మగుంది అది. కానీ నీకేం జరుగుతుంది? వేలు తగలబెడుతున్నావు డబ్బులు నువ్వు అనవసరంగా. అవి దేవుని సేవలో కాదు కదా, దేవుని అకౌంట్ లో కూడా పోవు. అసలు నీకు ఏ ప్రయోజనం చేయకూడవు. నువ్వు సంపాదిస్తున్న డబ్బులు పోతున్నాయి, ఫైనల్ గా నువ్వు నరకానికి పోతావు. అందుకు చెప్తున్నాయి నువ్వు నరకానికి పోకూడదు అని. కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరుచుకుంటావని వాక్యం చూపించమని చెప్తున్నా. ఈనకపోతే పోయేది నువ్వు, నీ కర్మ. చెప్పటం మా బాధ్యత, రైట్? నెక్స్ట్ డే ఇదే సందర్భాన్ని కంటిన్యూషన్ లో మరికొన్ని విషయాలు మాట్లాడతాం. నెక్స్ట్ వీక్ గుర్తుపెట్టుకోండి, వినటువంటి విషయాలు మీరు వినటం మాత్రమే కాకుండా ఇదే విధానంలో పౌరుషం కలిగి బ్రతకాలి. కొందరైనా అగ్నిలో నుంచి లాగినట్టు లాగాలి. ఏది క్రమం, ఏది అక్రమం, ఏది దేవుని చిత్తానుసారమైనటువంటి సూచక క్రియలు, అద్భుతములు ఎప్పుడు జరిగినాయి? ఇప్పుడు జరుగుతున్నది అక్రమం, అప్పుడు జరిగినది క్రమం. అందుకోసమే ఆ కాలం కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వయంగా యేసుక్రీస్తు ప్రభువుల వారే పంచిచ్చారు. యేసుక్రీస్తు ప్రభువుల వారే అపోస్తలులకు ఆత్మను అనుగ్రహించింది ఎవరు? తండ్రి ద్వారా వాగ్దానం పొంది యేసుక్రీస్తు ప్రభువుల వారే వాళ్ళకు. కాబట్టి వాళ్ళ గురించి కాదు, వాళ్ళకు వర్తించదు, ఆ కాలాన్ని మటుకు వర్తించదు. ఆ తర్వాత ఆ క్రమం ఆగిపోయిన తర్వాత అక్రమంగా ఈ కాలం వరకు జరుగుతుంది, చేస్తున్నాం అని నటిస్తున్నటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళ మాటలు వినకండి, జాగ్రత్త. అలాంటి దుండగులు, మోసగాళ్ళు ఉన్నారు. వాక్యంలో ఉన్నట్టుగా బోధించేటటువంటి వాళ్ళ మాటలు వినండి. అలాంటి వాళ్ళు ఎక్కడున్నారో పసిగట్టి ఆలోచించి అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎంత దూరమైనా శరీరం కోసం, శరీర సంబంధమైన వాటి కోసం మాత్రం ఎంత దూరమైనా వెళ్తారండి. కానీ ఆత్మ సంబంధమైన వాక్యాలు వినబడుతున్నాయి అని చెప్పేసి నా ఆత్మను బలోపేతం చేసుకోవాలి, నా ఆత్మను పరలోకం వరకు నడిపించుకోవాలి అనే ఆలోచన కలిగినటువంటి వాడు ఆత్మ సంబంధి ఎంతమంది ఉన్నారు? నిజమైనటువంటి ఆత్మ సంబంధి అయితే ఆత్మకు సంబంధించినటువంటి వాక్యాల కోసం 100 కిలోమీటర్లైనా వెళ్తారు.
శరీర సంబంధి అయితే 1000 కిలోమీటర్లు కూడా వెళ్తున్నాడు. శరీర సంబంధి 100 కిలోమీటర్లు వెళ్తున్నాడు. దేనికోసం? ఈ శరీరాన్ని బాగు చేసుకోవటం కోసం. అవునా కదా? దానివల్ల పరలోకం రాదయ్యా. నీ ఆత్మీయ జీవితం బాగుంటే తప్ప నువ్వు పరలోకం పోవు. ఆత్మ సంబంధమైన వాక్యాలను వినే ప్రయత్నం చేయి. ఆత్మ సంబంధమైనటువంటి బోధ ఎక్కడ నడుస్తుందో, ఎక్కడ చెప్పబడుతుందో వెతుకో అంతే తప్ప ఈరోజు వినుట వలన విశ్వాసం కానీ చూచుట వలన కాదు. రైట్? ఇంకా అనేకమైనటువంటి విషయాలు వచ్చే వారం మాట్లాడుకుందాం. ఉపయోక్షలు కళ్ళు మూసుకొని తల్లించండి, చెప్పి ప్రార్థన చేసుకుందాం.